ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష శంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 8th హౌస్లో కనుక కేతు ఉన్నట్టయితే, అంటే అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు తన యొక్క మహాదశలో అనేది తెలుసుకుందాము. అష్టమం అనేది దుస్థానము, అలాగే కేతువు తీవ్ర గ్రహము, పాపగ్రహము. ఇటువంటి కేతువు దుస్థానమైనటువంటి 8th హౌస్లో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉంటాయి, అలాగే ఎటువంటి మేలును కూడా చేస్తాడు అనేది తెలుసుకుందాము. ప్రధానంగా కేతు అష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఒక రెమెడీ లేదా పరిష్కారం ఏంటి అంటే, గురువు యొక్క దృష్టి కనుక అష్టమంలో ఉన్నటువంటి కేతు మీద ఉన్నట్టయితే అటువంటి పరిస్థితుల్లో కేతువు చాలా పాజిటివ్గా ఉంటాడు. ఈ గురుకేతువుల సంబంధం అనేది ఎప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. కేతు దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా 6th హౌస్ కావచ్చు, 8th హౌస్ కావచ్చు, 12th హౌస్ కావచ్చు, గురువు యొక్క దృష్టి 5th ఆస్పెక్ట్తో కానీ 9th ఆస్పెక్ట్తో కానీ, అంటే 5వ దృష్టితో కానీ 9వ దృష్టితో కానీ కేతువును కనుక చూసినట్టయితే చాలా మటుకు కేతువు పాజిటివ్ అవుతాడు. ఇక కేతు యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే అష్టమంలో వారు ఎక్కువగా ఫ్యామిలీ బాండింగ్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఫ్యామిలీతో ఎక్కువగా రిలేట్ అవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు కావచ్చు, అవి ఎక్కువగా పట్టించుకునే వ్యక్తులుగా ఉంటారు. అందువల్ల వీరికి ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. చదువులో ఆటంకాలు కావచ్చు, చదువు మధ్యలో ఆపేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు తాను తీసుకుంటారు కాబట్టి. ఈ విధంగా కొంతవరకు పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. అలాగే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఫ్యామిలీని ఓవర్గా ఎక్కువగా వీళ్ళు పట్టించుకోవడం వలన, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని, బాధ్యతల్ని తీసుకోవడం వలన. ఇక 8th హౌస్లో కేతు ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ తరచూ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఎప్పుడు కూడా డ్రైవింగ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తరచూ వీరికి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వేధించేటువంటి అవకాశం ఉంటుంది 8th హౌస్లో కనుక కేతు ఉన్నట్టయితే. కుజ, శని ఇటువంటి గ్రహాలు కూడా కేతుతో కలిసి 8th హౌస్లో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ అయ్యి దెబ్బలు తగలడము, దానివల్ల కొన్నాళ్ళు హాస్పిటలైజ్ అవ్వడము, ఇటువంటి సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అది కాకుండా అష్టమంలో ఉన్నటువంటి కేతువు పాపగ్రహాలతో కనుక సంబంధం కలిగి ఉన్నట్టయితే, ఇందాక చెప్పినట్టుగా కుజ, శని ఇటువంటి గ్రహాలతో సంబంధం కలిగి 8th హౌస్లో ఉన్నట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే చాలా రోజులు ఉండి ఆ జాతకుణ్ణి ఆ సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలే ఉంటాయి. అయితే వీరు ఆటల్లో, క్రీడల్లో మంచి స్ఫూర్తిని కనబరుస్తూ ఉంటారు. చాలా బాగా ఆడుతూ అందులో నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది 8th హౌస్ కేతు వలన. అయితే ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా వీరు అసంతృప్తికరమైన ఫలితాలని ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. అందుకే వీరు ఎప్పుడు కూడా ధనాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చేయడం మంచిది కాదు. అలా ఇచ్చినట్టయితే తిరిగి మళ్ళీ రాబట్టుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఇది ఎప్పుడు కూడా వారి లైఫ్లో పాటిస్తూ ఉండాల్సినటువంటి ఒక సూచన. వారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, మంత్ర సాధన మీద అభిరుచి ఉంటుంది, మంత్ర సాధన చేస్తూ ఉంటారు. మంత్రసిద్ధికి కూడా అవకాశం ఉంటుంది 8th హౌస్లో కానీ కేతు ఉన్నట్టయితే. ఎందుకంటే 8th హౌస్ అనేది గుప్త విషయాలను సూచించేటువంటి హౌస్. అందుకే ఆధ్యాత్మిక విషయాలు, మంత్రము, మంత్ర సాధన, అదేవిధంగా రీసెర్చ్లో చాలా ఆసక్తి కనపరచడము, అందులో ఎక్కువగా వీరు మంచి ప్రగతిని సాధించడం, ఇటువంటివి కూడా ఇస్తారు 8th హౌస్లో ఉన్నటువంటి కేతువు. అలాగే చాలా కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఉన్న వాళ్ళే ఉంటారు. చాలా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించే వరకు కూడా చాలా ధైర్యాన్ని కలిగి ఎంతో కష్టపడి ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడము, ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. చాలా కష్టజీవిగా ఉంటారు ఈ వ్యక్తులు. అయితే కొంత అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలను ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి అష్టమంలో కేతు ఉన్నప్పుడు. ఇక మేషము, వృశ్చికము, మిథునము, కన్య, వృషభము ఇది 8th హౌస్ ఇందులో కనుక కేతు ఉన్నట్టయితే వారికి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ధనము రావడము అనేది జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు 8th హౌస్లో ఉండడం వలన పాజిటివ్ సైడ్ ఏంటి అని చూసినట్టయితే ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక చింతన, మంత్ర సాధన ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే
వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి రాకపోవడము, అందులో ఎన్నో అవరోధాలు, కోర్టు చిక్కులు, లిటిగేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి కేతువు గురువు ఇంట్లో ఉన్నప్పుడు, గురువిల్ల కనుక 8th హౌస్ అయ్యి, అంటే ధనస్సు, మీనం 8th హౌస్ అయ్యి అందులో కేతు ఉన్నట్టయితే నెగిటివిటీ తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా గురువు ఇంట్లో ఉండి గురువుతో చూడబడుతూ ఉన్నట్టయితే చాలా పాజిటివ్గా ఉంటాడు కేతువు. విదేశీ ప్రయాణాలకి, విదేశంలో ఎక్కువ సంవత్సరాలు ఉండడానికి కేతు అష్టమంలో సహాయపడతాడు. ఇక ఒక్కొక్క గ్రహంతో కేతు అష్టమంలో కలిసి ఉంటే ఒక్కో రకమైనటువంటి ఫలితాలను మనం చూడాల్సి ఉంటుంది. అవి కూడా నేను క్లుప్తంగా తెలియచేస్తాను. రవితో కలిసినటువంటి కేతు కనుక అష్టమంలో ఉన్నట్టయితే ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అదేవిధంగా ఒక మంచి ప్రవచనకర్తగా కావచ్చు, మత బోధకుడుగా కావచ్చు, వారు ఉన్నటువంటి మతంలో వీరికి ఒక మంచి స్థానం ఉండడము, అందరూ వీరి దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోవడము, ఒక ధార్మిక వ్యక్తిగా ఉండడము, ధర్మపరమైనటువంటి సందేహాలు వచ్చినప్పుడు వీరి దగ్గరికి వస్తే వీరు దాన్ని తీర్చడము, ఇటువంటి ఒక వ్యక్తులై ఉంటారు. అయితే ఎంత కాదన్నా రవితో కలిసిన కేతు అష్టమంలో పితృదోషాన్ని ఇస్తుంది కాబట్టి సంతానం కలగడంలో కొంత ఆలస్యం కావడము, పుట్టిన సంతానానికి అనారోగ్యం ఉండడము, తీవ్రమైన అనారోగ్యంతో జన్మించడము, ఇటువంటి కొంత సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి అష్టమంలో కనుక రవికేతువులు ఉన్నట్టయితే. అయితే కొంత వీరికి సెల్ఫ్ ప్రైడ్ ఎక్కువగా ఉంటుంది. కొంత ఈగో ప్రాబ్లం వల్ల వీరు ఇతరులతో కొంత తగాదాలు కొని తెచ్చుకోవడము, సమస్యని కొని తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కొట్లాట్లకి చాలా త్వరగా దిగడము, ఎదుటివారిని విమర్శించి గాయపరచడము, ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది అష్టమంలో రవికేతువులు ఉన్నట్టయితే. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు 2nd హౌస్ని చూస్తాయి కాబట్టి దాని మీద తప్పకుండా కేతువుతో ఉన్నటువంటి గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రవికేతువుల దృష్టి ప్రభావం 2nd హౌస్ మీద ఉంటుంది కాబట్టి వారి యొక్క వాక్ వల్ల సమస్యను కొని తెచ్చుకునేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాపగ్రహాలతో రవి వంటి పాపగ్రహాలతో 2nd హౌస్లో కేతు ఉంటే ఇతరుల్ని విమర్శిస్తూ ఉండడము, క్రిటిసైజ్ చేస్తూ ఉండడము, దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, కంటి సమస్యలు ఉంటాయి. రవికేతులు 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడము. అయితే రవికేతువుల కలయిక వల్ల స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ ఇటువంటి వాటి పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దానివల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇక తండ్రితో కొంతవరకు విభేదిస్తూ ఉండడము, విరోధము, ఇలాంటి ట్రెండ్ అనేది ఉంటుంది. పితరార్జితం తనకి రావడంలో కొంత లిటిగేషన్స్, అందులో అడ్డంకులు, ఆటంకాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చంద్రుడితో కలిసే కేతు అష్టమంలో కనుక్కున్నట్టయితే ఇది కూడా పితృదోషాన్ని సూచిస్తుంది. తల్లిగారి అనారోగ్యం కొంతవరకు వీరికి మానసికంగా కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. చంద్రుడు ఎప్పుడైతే కేతుతో కలిసి అష్టమంలో ఉంటాడో వారి మైండ్ ఎప్పుడు చాలా అన్స్టేబుల్గా ఉంటుంది, చంచలమైనటువంటి మైండ్ కలిగిన వారే ఉంటారు. ఒక ఆలోచన మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉండదు. ఎప్పుడు కూడా ఆలోచనలు మారుస్తూ ఉండడం, సిద్ధాంతాలను మారుస్తూ ఉండడము, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వడము, ఓవర్ రియాక్ట్ అవ్వడము, అదేవిధంగా కొట్లాటకి ఈజీగా దిగుతూ ఉండడము, చంచలమైన మనసు, దీనివల్ల వారు మానసికంగా చాలా ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా తల్లితో విరోధం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులతో ఏదో ఒక గొడవ లేదా వారికి అనారోగ్యం, దానివల్ల వారి గురించి టైం కేటాయించాల్సి రావడము, ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి చంద్రకేతువులు అష్టమంలో కనుక ఉన్నట్టయితే. వారికి మానసిక ప్రవృత్తి అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అష్టమంలో ఎప్పుడైతే చంద్రుడు కేతువుతో ఉంటాడో, చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రుడు కనుక వీక్గా ఉండి కేతువుతో కలిసి అష్టమంలో ఉన్నట్టయితే సూసైడల్ టెండెన్సీసు, దానివల్ల చాలా మానసికపరమైన సమస్యను ఎదుర్కోవడము, ప్రతి చిన్న విషయానికి ఈజీగా కుదేలైపోవడము, డిప్రెస్ అయిపోవడము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా ఎన్నో కలతలు అనేవి ఉంటాయి. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి వారి యొక్క వైవాహిక జీవితంలో. చిన్న విషయానికి కూడా అలగడము, కోపం తెచ్చుకోవడము, ఇతరులు తనను అవమానిస్తున్నారని బాధపడుతూ ఉండడము, తన భార్య తన్ని అవమానిస్తుందనో, తన భర్త తనను అవమానిస్తున్నాడనో ఊహించుకుని బాధపడము, ఇటువంటి చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు, అటువంటి ఒక మైండ్ సెట్ కూడా ఉంటుంది చంద్రకేతువులు అష్టమంలో కనుక ఉన్నట్టయితే. ఇక కుజకేతువులు అష్టమంలో కనుక ఉన్నట్టయితే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక పొజిషన్. అటువంటి వ్యక్తికి చాలా దూకుడు స్వభావం ఉంటుంది. ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కానీ ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి, చొచ్చుకు వెళ్ళేటువంటి స్వభావం ఉంటుంది. కానీ దానివల్ల సమస్యను కూడా వారు అంతే త్వరగా కొని తెచ్చుకుంటూ ఉంటారు. రిస్క్ టేకింగ్ నేచర్ అనేది ఉంటుంది. అంటే రిస్క్ తీసుకోవడానికి వెనకాడని ఒక స్వభావం ఉంటుంది. ఇటువంటి స్వభావం ఉన్నప్పుడు కుజుడు కనుక నెగిటివ్గా ఉండి కేతువుతో ఉన్నట్టయితే వారి యొక్క బిజినెస్లో వారు తీసుకున్న
నిర్ణయాల వల్ల ఒక్కొక్కసారి తీవ్ర నష్టాన్ని కూడా వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేచర్ వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తూ ఉంటుంది. త్వరగా కోపం రావడము, ఎదుటివారి మీద కోపపడ్డము, ఇటువంటి ఒక స్వభావం అనేది ఉంటుంది. కానీ అంతే త్వరగా కోపం తగ్గిపోతుంది. అయితే ఈ కోపం వల్ల ఇతరులతో కొంతవరకు శత్రుత్వాన్ని కూడా కొని తెచ్చుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎక్కువగా ఫాల్స్ ఈగోతో బాధపడుతూ ఉంటారు. తాము ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకోవడము, అందరి ముందు తను గొప్పగా ఉండాలనుకోవడము, దానికోసం దుబారా ఖర్చు చేస్తూ ఉండడము, ధనం వ్యయం చేయడము, ఇటువంటి ఒక స్వభావం కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరులని క్రిటిసైజ్ చేస్తూ ఉండడము, వారు చేసే పనులు తప్పుల్ని, లోపాలని ఎత్తి చూపిస్తూ ఉండడము వారి ఎదురుగానే, దానివల్ల వారితో ఎక్కువగా వీళ్ళు శత్రుత్వాన్ని కొని తెచ్చుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా పార్ట్నర్తో ఎప్పుడు విభేదము, ఘర్షణ వైఖరి, మగవారి విషయంలో అయితే చేయి చేసుకోవడం భార్య మీద, ఇటువంటి ఒక నేచర్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి మ్యారీడ్ లైఫ్ అంటే వైవాహిక జీవితంలో తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తుంది. కుజకేతువుల కలయిక అష్టమంలో ఉండడం వలన తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉంటారు. వారికి లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి అకాలంలోనే మరణించడం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది కుజకేతువులు అష్టమంలో కనుక ఉన్నట్టయితే. లాంగ్ రన్నింగ్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ అనేవి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పైల్స్, బీపీ, అలాగే క్యాన్సర్, వీటికి కూడా కారణమవుతుంది కుజకేతువుల కలయిక అష్టమంలో. సోదరులతో విభేదాలు, అదేవిధంగా గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్, వీటిలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా వీరికి ప్రతీకార ఇచ్చ అంటే ఎవరన్నా తను అవమానించిన, గాయపరిచిన మానసికంగా వారి మీద ప్రతీకారం తీసుకోవాలనేటువంటి ఒక తత్వం ఉంటుంది. దానివల్ల వీళ్ళు చాలా మానసికంగా ఎక్కువగా ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బుధకేతువులు కనుక అష్టమంలో ఉన్నట్టయితే, బుద్ధికారకుడైన బుధుడు తెలివితేటలకి, చురుకైన మనసుకి కారకుడైనటువంటి బుధుడు అష్టమంలో కేతువుతో ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. ధారణ శక్తి బాగుంటుంది, ఆధ్యాత్మిక సాధకులుగా ఉంటారు. మంత్రం, తంత్రం, ఇటువంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మంత్ర సాధన చేసే వ్యక్తులుగా ఉంటారు. మంత్ర సిద్ధి కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మైండ్ కొంత చంచలంగా ఉండడము, ఎదుటివారిని విమర్శిస్తూ ఉండడము, అదేవిధంగా కొంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మైండ్ అన్స్టేబుల్గా ఉండడము, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బంధువులతో ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి తగాదాలు, దానివల్ల మానసికంగా కొంత కష్టం కలగడము, ఇటువంటి సందర్భాలు ఉంటాయి. ఫ్రెండ్షిప్ కూడా స్టేబుల్గా ఉండదు. వారి మిత్రులు కూడా మారిపోతూ ఉంటారు. ఎక్కువ కాలం ఎవరితోనూ స్నేహాన్ని కొనసాగించలేకపోవడము, ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్లో బ్రేక్ ఉండే అవకాశం ఉంటుంది. బుధుడు కనుక వీకెండ్ నెగిటివ్గా ఉన్నట్టయితే, ఉదాహరణకు వక్రించిన బుధుడు, నీచలో ఉన్న బుధుడు, ఇటువంటి సందర్భాల్లో కొంతవరకు ఎడ్యుకేషనల్ బ్రేక్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లీగల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ధన వ్యయం అనేది ఉంటుంది. సడన్గా చాలా తీవ్ర నష్టం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా. అదేవిధంగా ఆస్తి తగాదాలు, దానివల్ల కోర్టు చుట్టూ తిరగడము, తర్వాత ధన నష్టం అవ్వడము, ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, సర్జరీస్కి గురవుతూ ఉండడము, ఇటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. డిప్రెషన్కి ఈజీగా ఎవరు లోన్ అవుతూ ఉంటారు. బుధుడు బలంగా ఉన్నంతసేపు కూడా బుధకేతువులు కలయిక చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ బుధుడు ఏమాత్రం వీక్గా ఉన్నా కానీ డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక గురుకేతువుల కలయిక అష్టమంలో కనుక ఉన్నట్టయితే ఇది చాలా మంచి కలయిక చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు కేతువు కలయిక ఆధ్యాత్మిక ప్రగతిని సూచించేటువంటి ఒక కలయిక. చాలా స్పిరిచువల్ పర్సన్స్గా ఉంటారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వేదాలు, శాస్త్రాలు, ఇటువంటి వాటి మీద చాలా విశ్వాసము, వాటి యందు అభిరుచి ఉండి దాన్ని అధ్యయనం చేయడము, ఇటువంటి ప్రవృత్తి అనేది ఉంటుంది. దానగుణం అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. మంత్ర సాధన చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎవరన్నా గురువు వచ్చే వరకు మంత్రోపదేశం కనుక చేసినట్టయితే అది సిద్ధిని పొందడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. గురుకేతువుల కలయిక అష్టమంలో ఉన్నట్టయితే వారికి ఎప్పుడూ కూడా డివైన్ హెల్ప్ అంటే ఆ దేవుని యొక్క కృప వారికి ఒక ఛత్రఛాయలా ఉంటూ ఆపదల నుంచి కాపాడుతూ ఉంటుంది. అయితే కొంత అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. గురువు కనుక కేతువుతో కలిసి అష్టమంలో ఉన్నట్టయితే సంతానపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు, వీటిని బాధ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శుక్రకేతువుల కలయిక కనుక అష్టమంలో ఉన్నట్టయితే ఇది వైవాహిక జీవితంలో చాలా డిస్టర్బెన్సెస్ తీసుకొస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్కి చాలా అవకాశాన్ని కలిగిస్తుంది. లవ్ మ్యారేజెస్ కూడా
నిలబడడానికి అవకాశం తక్కువగా ఉంటాయి. అలాగే ఎడిక్షన్స్కి ఈజీగా లోనవుతూ ఉంటారు. తాగుడు, జోదము, అలాగే డ్రగ్స్, ఇటువంటి వాటికి ఎడిక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు ఎప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి పవర్ ఉన్నటువంటి డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము అనేది ఇస్తూ ఉంటాడు. కాబట్టి శుక్రకేతువుల కలయిక అనేది ఇటువంటి వాటికి ఆస్కారం ఎక్కువగా కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అష్టమంలో ఉన్నట్టయితే. అయితే జ్యోతిష్యం పట్ల అభిరుచి, జ్యోతిష్యంలో కృషి చేసి మంచి జ్యోతిష శాస్త్రవేత్తగా ఉండడము, మంచి ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది శుక్రకేతువుల కనుక, శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అయితే ఆర్థికపరమైనటువంటి నష్టాల విషయంలో వీరు కొంత దుబారా ఖర్చును తగ్గించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక శనికేతువులు కలిసి 8th హౌస్లో ఉన్నట్టయితే ఆధ్యాత్మిక చింతనకి, వైరాగ్యానికి చాలా మంచిది. అయితే వీరి యొక్క జాబ్లో ఉన్నతి అనేది ఎప్పుడూ కూడా వీరికి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. అధికారులతో సమస్యలు, అధికారుల నుంచి మెప్పు రాకపోవడము, ఇంటెన్షనల్గా వీళ్ళ పై అధికారులు వీళ్ళని అణిచివేయాలని చూడటము, దానివల్ల వీరి కెరీర్ గ్రోత్ అనేది స్లోగా ఉంటూ ఉంటుంది. దానివల్ల చాలా డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి 8th హౌస్లో శనికేతులు కనుక ఉన్నట్టయితే. భార్యాభర్తల మధ్య సమస్యలే కాకుండా దానికంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వీరికి ఎక్కువగా మనశ్శాంతిని దూరం చేస్తూ ఉంటుంది. కెరీర్లో కూడా కొంతవరకు ఇందాక చెప్పినట్టుగా డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఉంటాయి. స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, ఇటువంటి వాటిలో తీవ్ర నష్టాలు ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన శనికేతులు కనుక కలిసి అష్టమంలో ఉన్నట్టయితే. ఈ విధంగా కొన్ని ఫలితాలు కేతు అష్టమంలో ఉంటే, అందులోనూ ఇతర గ్రహాలతో కలిసి ఉంటే ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.